నేనైతే బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చూపిస్తాను. మన హైదరాబాద్లో ఫేమస్ అయిన ప్లేస్ ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి. మేము వెళ్ళేది అక్కడికే. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ చూడడానికి వచ్చాము. హాయ్ హాయ్ హాయ్, చూడడానికి బాగుంది కదా అసలు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడికి చార్మినార్కి వచ్చినాం. చూడండి ఎంత బాగుంది కదా. ఫుల్ రైస్ ఉంది. ఈరోజు సండే వచ్చేసి ఫుల్ ఉన్నారు జనాలు. మేము ఇక్కడ కొనాలని వచ్చినాం. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మదీనా, ఇక్కడికి మదీనా ఎంత దూరం ఉందో కూడా నాకు తెలియదు. మేము కొత్తగా వచ్చినాం, ఇప్పుడే చూస్తున్నాం. అందుకే బాగుంది. చాలా చాలా జనాలు అయితే మస్తు జనాలు ఉన్నారు ఈ రోజు. అమ్మో, ఇంత జనాలు ఉన్నారు కదా, చాలా జనాలు ఉన్నారు కదా. చున్నీలు, ఇక్కడ చెప్పులు చూస్తున్నారు. అన్న ఎంత? 350. 350యా? చాలా రేట్. 350యా? చాలా రేట్ ఉంది. అరే చాలా రేట్ ఉంది అనుకుంటే కూడా తప్పేనా? అవి చూసాము, అవి చూసాము అన్న. నేను అరే నేను అన్నిటికీ మాట్లాడలేను. शॉर्ट रहता है, लॉन्ग लॉन्ग रहता है. బస్సులో కూర్చున్నాం. ఏం తింటారు? 5 రూపాయలు. హలో ఫ్రెండ్స్, అందరూ ఆనందంగా కామెంట్ చేయండి. అయితే బస్ స్టాప్ ఏడా ఏడా మా అమ్మాయి బాగుంది. నాకు నిన్న చూస్తున్నాం అందుకే. వేరే దొరుకుతుందా? నేను తీసుకోమని చెప్పిన ఆమె ఇంకేడ దొరకదు. మేమైతే చార్మినార్కి పోయి వచ్చినాం. మేము ఇప్పుడు ఏం తీసుకొచ్చినాం అనేది మీకు చూపిస్తున్నాం. చూడండి, ఇదండి. ఇదొక మా అమ్మాయికి పర్సు, హ్యాండ్ బ్యాగ్. ఇది వచ్చేసి 250. బాగుంది కదండి. ఇది ఒకటి ఇయర్ రింగ్స్, ఇది కూడా ఇయర్ రింగ్స్. ఇది 30 రూపీస్. ఇవన్నీ హెయిర్ రింగ్. ఇవి కూడా ఒకటొకటి 30 రూపీస్. ఇవి ఒక 3 జతలు తీసుకున్నా. ఇది ఒక్కటి వచ్చేసి 150. ఇది ఒకటి వచ్చేసి. ఇక ఇవి 10 రూపీస్. చూడండి, ఇవి 10 రూపీస్. ఇవి కూడా 20-30 పడ్డాయి. ఇక ఈ లెగిన్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయి, కామెంట్ చేయండి. ఇవైతే 150 పడ్డాయి. మా 100కి ఇవ్వమంటే అస్సలు ఇవ్వాలి. 150. అబ్బా, చార్మినార్ లో అసలు తక్కువ అంటారు కానీ ఏం తక్కువ ఉన్నాయి అసలు. గాజులు మేమేమేం తెచ్చుకున్నాం అనేది చూపిస్తున్నా నేను. నా సంతోషం కొద్ది అంతే. ఇవన్నీ గాజులు. ఇది బెల్ట్, చున్నీలు. ఇది ఒక చున్నీ 50 రూపాయలు. ఇది 2 చున్నీలు తీసుకున్నా. ఇదొక క్యాప్, ఇదొక 100 రూపీస్.
ఇవి వచ్చేసి 100 రూపాయలకి ఎన్ని నా 6 ప్లేట్లు. ఇవి 100 రూపాయలకి 6 ప్లేట్లు. ఇవి పిల్లో కవర్స్ వచ్చేసి పిల్లో కవర్స్. నేను చేసిన షాపింగ్ చూపిస్తున్నాం చూడండి. ఇది గిన్నెలు. ఇది ఒకటి 30 రూపాయలు, 30 రూపీస్ 3. ఇవి ఒక 3 తీసుకున్నా. ఇది కూడా ఒకటి 30 రూపీస్ పప్పు. సాక్స్ లో 100కి ఎన్ని వచ్చినాయి? 3 జతలు. 100కి 3 జతలు. చిన్న గాజులు చూడండి బాగున్నాయా? ఈ చామ ఇలాంటి మనం 3 జతలు తీసుకున్నాం కదా. నీకు ఇవ్వండి. ఇవి ఒక 2 జతలు తీసుకున్నాం. ఇదొక ఈ క్లిప్ వచ్చేసి నేనైతే ఫస్ట్ తీసుకునేటప్పుడు అనుకున్నా 10 రూపీస్ ఇస్తారో 20 రూపీస్ ఇస్తారో అనుకున్నా. ఇది 50 రూపాయలు. చార్మినార్ లో తక్కువ రేట్ అంటారు. ఏడుంది తక్కువ రేటు? 50 రూపాయలు ఈ క్లిప్ తీసుకున్నా, బాగుందని. ఇంకా ఇంకేం తీసుకున్నావు నాన్న? ఇవి చూసి కామెంట్ చేయండి, లైక్ చెప్పండి నాకు ఎలా ఉన్నాయి అనేది. మా అమ్మాయి తీసుకుంది. ఇవి వచ్చేసి 150 రూపాయలు. ఇవి కొత్త మోడల్ అని చెప్తుంది మా అమ్మాయి. తీసుకుంది కానీ బాగున్నాయి. నాకైతే బాగున్నాయని తీసుకున్నా. నేను ఒక లంగాకు కుట్టాలని తీసుకున్నా. మా అమ్మాయి లంగాకు లంగా ఒకటి చూడండి. ఇవి కూడా మా అమ్మాయి కొత్త మోడల్ అని తీసుకుంది. ఇవి వచ్చేసి జత 100 రూపాయల. జత 100. ఇస్తున్నా అది జత చూపిద్దాం. మేము ఇవన్నీ చూపిస్తున్నాం అని ఏమనుకోకండి, మా సంతోషం కొద్ది చూపిస్తున్నాం అంతే. అయ్యో ఇవన్నీ చూపియాలా మళ్ళీ అని అనుకోకండి. ఇవ్వండి. ఇదొక జత 100 రూపాయలు. ఇదొక జత. బాగున్నాయిగా, చూసి చెప్పండి. ఇంకా అంతే అండి. మేము చార్మినార్ పోయి మేము చేసి వచ్చిన షాపింగ్ ఇదే. అసలు మేము పోయిన షాపింగ్ వేరు, మేము చేసిన షాపింగ్ వేరు. మా అబ్బాయి వచ్చేసి ఒక కండ్ల జోడ తీసుకుండు. కండ్లద్దాలు 100 రూపీస్. అది 100 అది. అయితే మేము ఏమనుకున్నామంటే మదీనాకి వెళ్ళి అసలు లాంగు లంగలు బాగున్నాయని మా అమ్మాయికి చెప్పిర్రంట. అవి చూద్దామని పోయినాం, ఎక్కడ లేవు అవి. అయితే మంచి చీర చూద్దాం అనుకున్నాం, అసలు చీరలు బాగాలేవు. అయితే ఇట్లా చిన్నగా షాపింగ్ చేసినాం. అయినా దీనికైనా మస్తు డబ్బులు అయినాయండి. సరే బాయ్. మా చార్మినార్ విశేషాలు ఎలా ఉన్నాయి అన్నది మీరు కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.